నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు। ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అవగాహన సదస్సులో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు। రాష్ట్ర రాజకీయాల్లో ఉనికిని చాటి చెప్పేలా ఐక్యంగా ముందుకు సాగాలి। చీరాలలో జరిగిన ఏపీ పద్మశాలీయ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు। ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి। బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। చీరాల పట్టణంలోని ఎస్జే రంగనాయకులు కళ్యాణ మండపంలో జ్ఞాన విజ్ఞాన వేదిక ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు హాజరయ్యారు। పోటీ పరీక్షల్లో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు సాధించవచ్చని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు అభ్యర్థులకు సూచించారు। చీరాల పట్టణంలోని ఎస్జే రంగనాయకుల కళ్యాణ మండపంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ విద్యావేత్త లక్ష్మణరావు హాజరయ్యారు। ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ అభ్యర్థులకు గ్రూప్ 2 పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలి, సిలబస్ కు సంబంధించిన విషయాలు, ప్రామాణికమైన పుస్తకాలు, ప్రిపరేషన్ ప్రణాళిక వంటి అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు। సదస్సుకు హాజరైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రుల చరిత్ర, భారత సమాజం అనే 2 పుస్తకాలను ఉచితంగా అందజేశారు। ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్ 2కు సంబంధించి 897 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది। ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 కూడా ఉంటాయి। ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ 150 మార్కులకి, మెయిన్స్ పరీక్ష 300 మార్కులకి జరగబోతా ఉంది। అందువల్ల ఈ పరీక్షకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి పుస్తకాలు చదవాలి, పరీక్షల ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది, పరీక్షా విధానం ఎలా ఉంటుంది మొదలైన విషయాలు వివరించడానికి ఇవాళ చీరాల పట్టణంలో యూటీఎఫ్, డివైఎఫ్ఐ, అలాగే ఎస్ఎఫ్ఐ మొదలైన జన విజ్ఞాన వేదిక మొదలైన సంస్థలు కలిసి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు। ఈ అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా ప్రామాణికమైన పాఠ్యపుస్తకాలు చదువుకుని నోట్స్ తయారు చేసుకుని ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలని కోరుకుంటూ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు। చీరాల పట్టణంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఏపీ పద్మశాలీయ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పద్మశాలీయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు। చీరాల పట్టణంలోని పద్మశాలీయ కళ్యాణ మండపంలో ఏపీ పద్మశాలీయ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పద్మశాలీయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు। అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మన ఉనికిని చాటి చెప్పేలా ఐక్యమత్యంతో ముందుకు అడుగు వేయాలన్నారు। రాష్ట్రంలో అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలన్నీ పద్మశాలీలకే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు। ముఖ్యంగా చీరాల ప్రాంతాల్లో పద్మశాలీలు ఓటు బ్యాంకుల్లా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు। రానున్న ఎన్నికల్లో పద్మశాలీలకు ఏ పార్టీ అయితే సీటు కేటాయిస్తుందో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని స్పష్టం చేశారు। రాష్ట్రంలో పద్మశాలీలందరూ రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలన్నారు। నరసింహులు, నాగేశ్వరరావు, ముసలయ్య, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరబాబు, మల్లికార్జున, రమేష్, పున్నారావు తదితరులు పాల్గొన్నారు। సముచితమైన స్థానాన్ని ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। కారణం ఏంటంటే ఈ రోజు అన్ని పార్టీలు కూడా బీసీలు జపం చేసినటువంటి పరిస్థితి ఉంది। అటువంటి సందర్భంలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి చేనేత వర్గానికి సీట్లు అడగడం ఏమాత్రం తప్పులేదని మేము భావిస్తూ ఉన్నాం। తప్పనిసరిగా నాయకత్వం ఎవరైతే వివిధ రాజకీయ పక్షాలు ఉన్నారో ఆ పక్షాలు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇది గుర్తెప్పి చేనేత వారికి సంబంధించినటువంటి స్థానాలను కేటాయించి సముచితమైన స్థానం కల్పించాలని ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం। అయితే ఏదో రాజకీయ పార్టీ ఇచ్చి రెండో పార్టీ ఓసీకి ఇస్తే అక్కడ పోటీకి తక్కువ పరిస్థితి బీసీలకు లేదు। కాబట్టి ఈ పార్టీలు కూడా చేనేత వర్గాలకు సంబంధించిన ప్రాంతాలు ఇచ్చే సందర్భంలో ఈ పార్టీలు కూడా చేనేత వర్గానికి ఇచ్చినట్టు తప్పనిసరిగా ఒక చేనేత వర్గం వ్యక్తి గెలిచేటువంటి పరిస్థితి। కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గుర్తించి దానికి తగ్గట్టుగా సముచిత స్థానాన్ని చేనేత వర్గాన్ని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు। ఆమోదించడం జరిగింది। మరి ఈ సభలో మనందరం కూడా ఏకమూలమై మనకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి, చేనేత పరిశ్రమని అభివృద్ధి పథం నడిపించాలని చెప్పేసి, చేనేత సంక్షేమాన్ని కొనసాగించాలని ఆనాడు చేనేత పితామహుడు ప్రకటకోటయ్య గారు ఏదైతే కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపారో వాటిన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో, అలాగే మాకు కూడా రాజకీయంగా పూర్తిగా స్థానం కల్పించి మా వర్గాలకు పూర్తిగా రాజకీయ న్యాయం జరిగే విధంగా మరి సాయం చేయాలని చెప్పేసి రెండు పార్టీలని కూడా మేము అడగడం జరుగుతుంది. ఆ భాగంగానే ఈ రోజున ఇక్కడ చీరాలలో ప్రభుత్వంతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో మరి దిశానిర్దేశం రేపు 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు జరిగినటువంటి మహాసభకు చేనేత మహాసభకు సతోసారి మహాసభకు దిశానిర్దేశం చేసుకోవడం కోసం వివిధ సంఘాలని వివిధ ఆహ్వాన కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యనిర్వహణ కావడం కోసం మేము కృషి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కోస్తాంధ్ర పద్మశాలి సంఘం, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు అలాగే కన్వీనర్ జీవి నాగేశ్వర గారు కూడా మాట్లాడతారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా 2024పై కలెక్టర్ ఆరా తీశారు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా 2024 ప్రక్రియను క్షేత్రస్థాయిలో BLOలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా 2024పై కలెక్టర్ ఆరా తీశారు. ముఖ్యంగా ఫామ్ 7 నూతన ఓటర్ల నమోదు ప్రక్రియపై BLOలతో కలెక్టర్ సమీక్షించారు. ఎన్నికల కమిషన్ నిబంధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిబంధనకు లోబడి ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరుకుంది. కాగా అంగన్వాడీ ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలో ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎస్మా చట్టం ప్రతులను దగ్ధం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ జీవో 2లో ప్రవేశపెట్టిన ఎస్మా చట్టంపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రతులు దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. పలువురు అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుందన్నారు. అయితే ఇలాంటివి ఎన్ని చట్టాలు తమపై ప్రయోగించినా ఏమాత్రం వెనుకడుగు వెయ్యమని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావు, సుజీవన, కుమారి, సులోచన, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. రోజులుగా చేస్తున్నటువంటి అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేస్తూ ప్రభుత్వం నిన్న ఎస్మా చట్టాన్ని మా మీద ప్రయోగం చేసింది. కానీ ఎటువంటి చట్టాలకు మేము లొంగమని మా హక్కులు ఏదైతే ఉన్నాయో అవి మేము సాధించుకునే వరకు మేము ఈ సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ చట్టాలు కాదు కానీ తీసుకురావాల్సింది మా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ముందు పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు ముందు బయటికి రావాలి. చాటును ఎక్కడో ఉండి మంత్రుల్ని పంపించి ఏదేదో చెప్పడం కాదు. ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పి మా సమస్యను పరిష్కరించే వరకు మేము ఇలాగే రోడ్ల మీదే ఉండి పోరాటం చేస్తామని, మా సమ్మెను విరమింప చేయమని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అంగన్వాడీల నిరవధిక సమ్మెను విచ్ఛిన్నం చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున ఎస్మా జీవో2 ఎస్మా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటిదాకా మేమైతే అంగన్వాడీలు అత్యవసర పరిస్థితులకు మేము పనికిరామని చెప్పి ఈ రోజున అప్పటికప్పుడు తన చట్టాన్ని మా మీద వినియోగించడానికి మమ్మల్ని అత్యవసర పరిస్థితుల్లోకి తీసుకుంటూ మా మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెలు ధర్నాలు చేయడానికి లేదని మమ్మల్ని నిరాటంకపరచడానికి, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి మమ్మల్ని ముఖ్యమంత్రి గారు బెదిరింపు చర్యలు మొదలుపెట్టారు. ఇటువంటి బెదిరింపు చర్యలకు మేము లొంగమని, ఇంకా ఇట్లాంటి బెదిరింపు చర్యలు మీరు ఎన్ని చేసినా వాటికి విరుద్ధంగా మేము ఇంకా వ్యతిరేకంగా మేము మా సమ్మెను ఉధృతం చేస్తామని, ఈరోజు మీరు ఇచ్చిన చట్టాన్ని మొన్న 25 రోజులు కలెక్టర్ గారు ఎప్పుడైతే మాకు అంగన్వాడీ స్కూళ్ళకు మీరు వెళ్ళకపోతే మీ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మేము 25 రోజుల నాడే చెప్పారు. ఆ రోజున మేము ఎలాగైతే ఆ జీవోని కాల్చివేశామో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోను కూడా మేమందరం ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళందరం కలిసి
జీవో 2 ఎస్మా చట్టాన్ని కాల్చివేయడం జరిగింది. ఇలాగే జరిగితే ఇంకా ఉధృతం చేస్తాం కానీ తగ్గేది లేదని మేము వేటపాలెం మండలం లక్ష్మీపురంలోని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలం వారి మొక్కల పెంపకం కేంద్రాన్ని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కలు పరిశీలించి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు. వేటపాలెం మండలం లక్ష్మీపురంలో ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి వారి మొక్కల పెంపక కేంద్రాన్ని పందిళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా మొక్కలు పరిశీలించి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేషనల్ గ్రీన్ కోర్ ఆర్డినేటర్ భానుచంద్రమూర్తి వివిధ రకాల మొక్కలు నాటి ప్రయోజనాల గురించి వివరించారు. ప్రతి మొక్కకు విశేష గుణం ఉందని, దీని విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మొక్కల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయన్నారు. అనంతరం 5 రకాల విత్తనాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త చెంగల్రావు, ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ప్రతినిధి చంద్రారెడ్డి, దశరథ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల మండలం పరిధిలోని జాండ్రపేట గ్రామంలో శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా ప్రాంగణంలో స్వాముల వారి 48వ గ్రంథ మహోత్సవ వేడుకలు ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దర్గా భక్త బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలోని శ్రీ దాదా అమీన్ పీర్ దర్గా ప్రాంగణంలో స్వాముల వారి 48వ గ్రంథ మహోత్సవ వేడుకలు ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దర్గా భక్త బృందం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమిటీ ప్రతినిధులు మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుండి సూఫీ తత్వ విశిష్టతను, సూఫీ గురువుల మహిమలు, జీవిత చరిత్రను ప్రవచనాల రూపంలో ఉపన్యాసాలు జరుగుతాయన్నారు. అనంతరం మేళతాళాలు, బాణసంచాల నడుమ గంధం నగరవచ్చం జరుగుతుందన్నారు. అదేవిధంగా 9వ తేదీ మంగళవారం నాడు అఖండ దీపారాధన, 10వ తేదీ బుధవారం నాడు తెహలీల్ ఫాతేహా కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు 100 మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలీఖాన్, వలీఖాన్, శివయ్య, కరీముల్లా, మస్తాన్ షరీఫ్, అహ్మద్ ఖాన్, ఇమాం, భోగి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జాండ్రపేటలో జరిగేటటువంటి ఉరుసు 48వ ఉరుసు. ఈ 48వ ఉరుసు అంటే మామూలుగా గురువు గారు సుమారుగా రాత్రి ఉరుసు 8వ తారీఖున జరిగిద్ది. 8వ తారీఖు రాత్రి సుమారు 8-9 ప్రాంతాల్లో కానీ 1 గంటకు కానీ వస్తారు. తెల్లారి రాత్రి గంధం కలిపి గంధం ఊరేగింపు వచ్చింది జాండ్రపేట టౌన్ మొత్తం. తెల్లారుజామున 6ంటికి గంధం దర్గా మీద ఎక్కిద్ది. దాని తర్వాత గురువు గారు జర్నీ చేసి వచ్చారు కాబట్టి కాస్త రిలాక్స్ అయ్యి సాయంత్రం 6:30 ప్రాంతంలో దీపారాధన జరిగింది. దీపారాధన జరిగిన తర్వాత ఆ రాత్రి నుంచి వచ్చినటువంటి జనం అంటే చుట్టుపక్కల చాలా పాలెల నుంచి, చాలా గ్రామాల నుంచి 74 గ్రామాల్లో ఈ దర్గాకు సంబంధించిన శిష్యవర్గం ఉండారు. ఈ 74 గ్రామాల శిష్యులు కూడాను చాలా మంది వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు ప్రేమ అభిమానం కలిగినటువంటి వాళ్ళు, విఐపీలు, అట్లాంటి వాళ్ళు కూడాను వచ్చి కలుస్తారు. వాళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళకి దీవెనలు ఇచ్చి వాళ్ళందరినీ సంతోషపరిచి సమాధానం చెప్పి, వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏదన్నా అడిగితే సమాధానం చెప్పి వాళ్ళని సంతోషపరిచి 10వ తారీఖున తహలీల్ ఫాతిహా అని జరిగిద్ది. పొద్దున్నే సుమారు 9-9:30కి తహలీల్ ఫాతిహా అని ఉంటుంది. ఆ తహలీల్ ఫాతిహా అయిపోయిన తర్వాత ఉరుసు పూర్తి అయిపోయినట్టుగా. ఇంకా అక్కడి నుంచి తర్వాత గురువు గారు బయలుదేరి వెళ్ళిపోవటం చేస్తారు. అదే కాసేపు ఉండి రిలాక్స్ అవుతారో, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తారో ఏదైనా కానీ మాకు నోటిఫికేషన్లోకి లేదు. టోటల్లీ 10వ తారీఖు 10 గంటలకి తహలీల్ ఫాతిహా దాకా ఉండి అక్కడి నుంచి తర్వాత ఈ జనాన్ని కలవటం పూర్తి అయిపోద్ది, ఇంకా వెళ్ళిపోవటం జరిగింది. నేడు తిరుమల తిరుపతి సమాచారం ఓసారి చూద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 57,441 మంది భక్తులు దర్శించుకోగా 20,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.66 కోట్లు వచ్చిందని వివరించారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు. నేటి వాతావరణం సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రాగల 24 గంటల్లో ఏపీ, తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్టు వెల్లడించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లుగా చెప్పారు. ద్రోణికి అనుబంధంగా సముద్ర మట్టంపై 1.5 మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ సోలార్ మిషన్ ఆదిత్య L1 హాల్లో విజయవంతంగా ఆర్బిట్ లోకి ప్రవేశించింది. చంద్రయాన్ 3 తర్వాత మరో మైల్ రాయి చేరింది. తొలి ప్రయత్నంలోనే నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్త డాక్టర్ అమితాబ్ ఘోష్ సైతం ఇస్రోను ప్రశంసించారు. ప్రయోగాన్ని అద్భుతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. శాస్త్రీయంగా ముఖ్యమైందన్నారు. భారత్ ప్రస్తుతం చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోందని, గగనయాన్ కోసం సన్నాహాలు చేస్తోందన్నారు. భారత వైమానిక దళం మరో మైలురాయి సాధించింది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్మూ కాశ్మీర్లో కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ రాత్రి వేళ C-130J విమానాన్ని ల్యాండ్ చేసింది. ఒకవైపు దట్టంగా మంచుతో ఏం కనిపించని పరిస్థితి, మరోవైపు కొండ ప్రాంతాల వంటి సవాళ్లను IAF పైలట్లు అధిగమించారు. C-130J విమానాన్ని రాత్రి వేళ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ లో చారిత్రాత్మకంగా ల్యాండింగ్ చేశారు. ఈ మిషన్ ద్వారా ఈ ఘనత సాధించారు. మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం అటు ప్రభుత్వం ఇటు కార్మిక సంఘాలు ఎవరి వాదన వారే వినిపించారు. కార్మికుల డిమాండ్లన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించలేదని ట్విస్ట్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారితో ప్రభుత్వం 2 సార్లు చర్చలు జరిపింది. ఇవాళ మరోసారి వారిని చర్చలకు పిలిచింది. డిమాండ్లను మంత్రులు, అధికారులు సావధానంగా విన్నారు. ప్రధానంగా జీతాల పెంపు, అలవెన్స్, బోనస్లపై కార్మికులు పట్టుబట్టారు. వీటన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను విన్నారే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. 2 ఏళ్లుగా కాలయాపన చేసి ఇప్పుడు అంతంత మాత్రమే జీతాలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. చర్చలు ముగిశాయి. గుజరాత్ లో ఎలన్ మస్క్ సారథ్యంలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక మినహాయింపులేమీ ఉండబోవని ఆ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పూత్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటవుతుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే వారం జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ఎలన్ మస్క్ హాజరవుతారా లేదా అన్న అంశంపై మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పూత్ పై వివాదంగా స్పందించారు. అయితే వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో టెస్లా యూనిట్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల అవగాహన సదస్సులో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్మణరావు. రాష్ట్ర రాజకీయాల్లో ఉనికిని చాటి చెప్పేలా ఐక్యంగా ముందుకు సాగాలి. చీరాలలో జరిగిన ఏపీ పద్మశాలీయ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. బాపట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.